చిత్తూరు జిల్లా పొంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్లబాల సెమిపతి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి మండంపల్లి రాంప్రసాద్ రెడ్డి, హస్తకళ చైర్మన్ డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి, బీజేపీ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ హాజరయ్యారు. పట్టణంలో మూడెప్ప సర్కిల్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ లో కమిటీ చైర్మన్ గా నల్లబాల సెమిపతి యాదవ్, మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం త్రిసభ్య కమిటీ చైర్మన్ గా పగడాల రమణ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదం వల్లే 164 స్థానాలు గెలుచుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. మహిళల రుణం తీర్చుకునే సమయం వచ్చింది కాబట్టి ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పొంగునూరు శ్రీ ఎన్ షమీపతి అను నేను మార్కెట్ లో చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వం వారి ఉత్తర్వులకు లోబడి పొంగునూరు మార్కెట్ కమిటీ యొక్క అభివృద్ధి కొరకు నా శాయశక్తుల వాడనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. ఈ దినము అనగా 22/8/2025 తేదీన పొంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను. వీళ్ళందరూ ఆశీర్వాదం వల్లే 164 స్థానాలు వచ్చాయి. మనకు వీళ్ళ రుణం తీర్చుకునేదానికి మనకు టైం వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఫ్రీ బస్సు తీసుకొని వచ్చాం. నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఈ రోజు నేను రవాణా శాఖ మంత్రిగా ఉండి నా నాయకత్వంలో ఇప్పటికే 8 రోజులు పూర్తి చేసుకునేది. ఈ 8 రోజుల్లోనే 80 లక్షల మంది ఈ రోజు ఫ్రీ బస్ లో ప్రయాణించారు. 80 లక్షల మంది అంటే సుమారు 30 కోట్ల రూపాయలు ఎవరైతే మహిళలు వాళ్ళ ఇంటి నుంచో వాళ్ళ కష్టపడిన శ్రమ నుంచో ఇచ్చే డబ్బులను కూడా మాకొద్దు అని చెప్పి 30 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తా ఉంది. అంటే ఒక సంవత్సరానికి సుమారు